జూనియర్ మాగంటి గోపినాథ్ గారే కనిపిస్తున్నారు మిమ్మల్ని చూస్తుంటే ఒకసారి చెప్పండి ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు కేసు ఏంటంటే మా అమ్మ షీ ఇస్ ద లీగల్ వైఫ్ అండ్ సో దానికి we have supporting documents and we are here to prove all that stuff right now. ఇప్పుడు lot of things happened since my father's passing. ఫస్ట్ బెదిరించారు, అవమానించారు, చాలా చేశారు. ఇప్పుడు తగ్గుతున్నారు లీగలీ. వీ హ్యావ్ ఆల్ ద లీగల్ డాక్యుమెంట్స్ విచ్ విల్ డూ ద టాకింగ్ అండ్ విల్ వాక్ ద టాక్. అదే అండి. సో ఇప్పుడు ఫోన్ చేసి జ్యూస్ ఇస్తున్నారు అని చేస్తున్నారు, మానసికంగా బెదిరిస్తున్నారు. సో there are a lot of names that will come throughout later. Ippudu it's not the time. Ippudu maaku inko date icharu. So appudu once all the things are cleared, we will do the talking at that time. అలాగే ఎలాంటి సంబంధం లేదు చెప్పడం అయితే జరిగిందండి. మీకు మీ ఫాదర్ తో ఎలాంటి రిలేషన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు లేదా? ఇప్పటి వరకు మీ ఫాదర్ మీతో మాట్లాడలేదా కనీసం? నా దగ్గర అన్ని I have all the chat logs, everything, the call logs or whatever WhatsApp లో ఉన్నాయి, అన్ని ఉన్నాయి. I visited him couple of times. ఆయన కూడా నన్ను వచ్చి విజిట్ చేశారు. Relationship between us was always good and yeah, I have all the proof. So the next date is going to be the final date hopefully. So appudu అంత్యక్రియలకు ఎందుకు రాలేదు అనేటువంటి క్వశ్చన్ వస్తా ఉంది. అదే నేను చెప్పాను కదా బెదిరించారని అవన్నీ. సో ఇప్పుడు మా ఫ్యామిలీ చూశారు. మా ఫ్యామిలీ ఇస్ మై మదర్ అండ్ మీ. మీరు చెప్పండి అసలు మీ అభ్యంతరం ఏంటి? మాగంటి గోపినాథ్ గారు గారని అడ్వకేట్ గారు అయితే మాట్లాడడం జరిగింది. ఏం చెప్పారు మేడం? ఎంఆర్ఓ గారు ఏం చెప్పారు? అదే సో ఐ కెన్ టాక్. సో ఇప్పుడు చూసారు మా ఫ్యామిలీ ఇస్ లైక్ జస్ట్ హర్ అండ్ మై. సో ఐఎమ్ ఇన్ ద యుఎస్ అండ్ ఇప్పుడు నేను రావాలంటే ఇట్ టేక్ 1 day అట్లీస్ట్, రైట్, 24 hours. ఇప్పుడు వాళ్ళే నాకు ఫోన్ చేసి కొంతమంది ఆయన అంత్యక్రియలు త్వరగా చేయాలి 1 day లో, వీ కెనాట్ వెయిట్ ఫర్ ఎనీబడి, ఇప్పుడు యూ షుడ్ నాట్ కమ్, ఇప్పుడు నువ్వు వస్తే గొడవలు అవుతాయి అనవసరంగా చెప్పారు. హీ వాస్ అ పొలిటీషియన్, హీ వర్క్డ్ హార్డ్ హిస్ ఆల్ లైఫ్, హీ డిడ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ ద పబ్లిక్, సో హీ డిజర్వ్ టు బీ రెస్పెక్ట్ఫుల్లీ బరీడ్. ఇప్పుడు నేను వచ్చి అనవసరం గొడవలు అయ్యి ఇట్స్ నాట్ ఇలా చిల్లరి ఫ్యామిలీ గొడవల వల్ల ఐ డి నాట్ వాంట్ టు రూయిన్ హిస్ నేమ్ ఆర్ ఎనీథింగ్. అలాగే ఇలా బెదిరింపులు అంటే ఇప్పుడు వీ బోత్ ఆర్ సెపరేట్. ఇప్పుడు మేమిద్దరం ఒక్కడిగా ఉన్నాం. ఐ డోంట్ మైండ్ ఎనీథింగ్. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇస్ లెట్ ఇట్ హ్యాపెన్ రైట్ నౌ. ఇప్పుడు మాగంటి గోపినాథ్ 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఆస్తుల కోసం రాజు అని మీ ఆధార్ కార్డులో ఉందని చెప్తున్నారు. సో దీనిపైన మీరు ఏం చెప్తారు? అవునండి. సో ఇప్పుడు నా ఫస్ట్ నేమ్ ఎప్పుడు ఇట్ హ్యాడ్ అ స్పెల్లింగ్, ఎందుకంటే నేను తమిళనాడులో పుట్టే అప్పుడు నా స్పెల్లింగ్ తప్పుగా రాశారు. ఇప్పుడు వెన్ ఐ చేంజ్ ద స్పెల్లింగ్ అట్ దట్ టైమ్ అప్పుడు ఐ పుట్ మై మదర్స్ లాస్ట్. మీ ఆధార్ కార్డు ఉందా మీ దగ్గర? ఒకసారి చూపించగలరా? నా దగ్గర ఇప్పుడు లేదండి, ఫిజికల్ కాపీ నా దగ్గర లేదు. ఐమ్ సారీ. యా, ఏమనుంది ఇప్పుడు మీ ఆధార్ కార్డులో? మీకు తారక్ ప్రద్యుమ్న కొసరాజనే ఉంటుంది. ఓకే, దట్స్ మై లీగల్ నేమ్. అండ్ మాగంటి అనేది ఎందుకు లేదు అనేది వాళ్ళు అదేంటి. సో ఇప్పుడు నా బర్త్ సర్టిఫికేట్లో నా ఫస్ట్ నేమే తప్పుగా ఉంది. ఓకే, అప్పుడు నేను మార్చాలి కదా ఫర్ ఎనీ లీగల్ డాక్యుమెంట్ పర్పసెస్ ఆర్ ఎనీథింగ్, ఫర్ మై పాస్పోర్ట్ లేటర్ ఆర్ ఎనీథింగ్. ఇప్పుడు నా పాస్పోర్ట్లో కూడా నా ఫాదర్ నేమే ఉంటుంది, మాగంటి గోపినాథ్ అని క్లియర్గా. చనిపోయిన తర్వాత ఆయన పేరు మీద 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఆస్తుల కోసం వస్తున్నారు అనేటువంటిది క్లెయిమ్ చేస్తా ఉన్నారు కొంతమంది. దానిపైన మీరు ఏం క్లారిటీ సార్? దానికోసం ఐ హ్యావ్ నో ఐడియా అండి, నో కామెంట్స్ ఆన్ దట్. దట్ సోల్ పర్పస్ ఐ కేమ్ హియర్ ఇస్ ఇవన్నీ ఫ్రమ్ ద పాస్ట్ 3 to 4 months ఇలా అనవసరంగా జరుగుతున్నాయి. ఐ వాంట్ టు పుట్ అ స్టాప్ టు ఆల్ దోస్ థింగ్స్. అండ్ ఇప్పుడు ఇక్కడికి రావడానికి కూడా కాంగ్రెస్ పిలిపించింది, కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉంది అనేటువంటిది ఆరోపణ చేస్తా ఉన్నారు. నాకు ఐ హ్యావ్ నో కనెక్షన్ విత్ దెమ్, నార్ హ్యావ్ ఐ ఎవర్ స్పోకెన్ విత్ దెమ్, ఆర్ ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ దట్. ఐఎమ్ నాట్ హియర్ ఫర్ ద పాలిటిక్స్. I'm all here for the mental torture they have been giving from past 3-4 months and I want to put a stop to that. మీ ఫైట్ ఏంటి నెక్స్ట్? ఏంటి ఇక్కడికి వచ్చారు, ఇప్పుడు మొన్న లెటర్ రాశారు, ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ వచ్చి ఎంఆర్ఓని కలిసారు, ఏం మాట్లాడారు, ఏం క్లారిటీ? నెక్స్ట్ ఫైట్ ఎట్లా ఉండదు, ఏం చేస్తారు మీరు? అదేండి. సో మేము we submitted the documents but then they found something like a loophole saying that the documents are old, clear ga levu avi levu ani. So next time we'll get some authorized and notarized documents clearly and certified. మాగంటి గోపినాథ్ కి ఇన్ని రోజులు ఎందుకు దూరంగా ఉన్నారు? ఇప్పుడు ఎందుకు వచ్చారనే ప్రశ్నలు వస్తున్నాయి, మీరేం చెప్తారు? నేను బతికినోడుకు వచ్చాను. we had a good relationship with my father. అంటే కలిసేవారు? ఎప్పుడు కలిసారు లాస్ట్? ఎప్పుడు కలిసారు ప్రద్యుమ్న? Over this year, new year ఈ ఇయర్ 25 new year అప్పుడు 20, 24, 31st, 30 అప్పుడు వచ్చాను. ఎక్కడ కలిసారు? ఇక్కడ హైదరాబాద్లో కలిసాను. ఓకే, ఏమన్నా అంటే ఎట్లా ఉండే మీకు రిలేషన్? ఎట్లా ఉండే? గుడ్, ఆల్వేస్ గుడ్. యా. ఏం మాట్లాడుతున్నా మీతోటి? ఫాదర్ అండ్ సన్ అంటే ఎట్లా ఉంటుండే? ఇప్పుడు నా ఫ్యూచర్ గురించి మాట్లాడుతాను, మా ఫ్యూచర్ గురించి. సో ఐ డిడ్ మై మాస్టర్స్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ ఏంటి ప్రూఫ్స్ ఇవ్వగలుగుతారా మీ ఫాదర్ తో మీరు మాట్లాడినటువంటి మాటలు? నేను ఇన్ పర్సన్ మాట్లాడాను, దానికి ఐ డోంట్ హావ్ ఎనీ ప్రూఫ్స్. ఐ యామ్ సారీ. తరక్ ఇంకొక విషయం, గత ఎన్నికల్లో మాగంటి గోపినాథ్ భార్యగా మాగంటి సునీత పేరు పెట్టారు, మీ మదర్ పేరు పెట్టలేదు, మాలినీదేవి పేరు పెట్టలేదు, పిల్లలు కూడా వాళ్ళ ముగ్గురు పిల్లల పేరు పెట్టారు, మీ పేరు కూడా పెట్టలేదు అంటున్నారు. మరి దాని విషయంలో మీకు అది నోటీస్లో ఉందా? సో నాకు ఎప్పుడు ఐ వాస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ హిస్ పొలిటికల్ లైఫ్, అది వేరే, హిస్ career, those things and all. నాకు యాక్చువల్లీ ఐ డోంట్ నో దట్ యూ హ్యావ్ టు ఫైల్ అన్ అఫిడవిట్, దాంట్లో ఇవన్నీ చేయాలా, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దోస్ థింగ్స్. మొన్న అంత్యక్రియలకు భయపెట్టారు అంటున్నారు, ఇప్పుడు వచ్చారు, మరి మొన్న భయపెట్టారు, ఇప్పుడు వచ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు ఉంటుంది కదా అట్లాంటి ఉంటుంది. కానీ ఇప్పుడు రోజు
ఇలా బెదిరిస్తే ఎన్ని రోజులని పడతా ఉంటారు, ఒక రోజు తిరిగి ఇవ్వాలి కదా. సో దిస్ ఇస్ ద డే, దట్స్ మీ ఇట్. ఫ్యామిలీ మెంబర్సా బెదిరించేది? లాట్ ఆఫ్ పీపుల్, బయట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సా? లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ అవుట్ సైడ్. తరక్ మీ నుంచి అంటే పార్టీ ఎట్లా ఉందా? మాగంటి పార్టీ గోపీనాథ్ ఉందా? పార్టీలో ఏ మాగంటి పార్టీ? వాళ్ళ పార్టీ. పేర్లు చెప్పకపోయినా ఇప్పుడు కాదండి, ఐల్ గివ్ ఇట్ బీఆర్ఎస్ ఐల్ గివ్ ఇట్ లేటర్ అండి, ఇప్పుడు కాదండి. యా అసలు ఎలా దగ్గర